चढ़ाएंगे। तो हमने कहा ऐसा आप अपराध मत करिए, जब बाबा को समर्पित किए हैं तो करिए। एक 20 दिन बाद उन्होंने रोते हुए आई, बोली पंडित जी हमारी गोद भर गई, जिसके लिए हमने प्रे किया था कि बाबा आज इस दिन हम पेट से होंगे तो हम बाबा को वस्त्र चढ़ाएंगे, और आज हमारी वह मनोकामना पूर्ण हो गई। फिर दरवाजे से रोते हुए आई और बोली बाबा क्षमा करो। तो बाबा ऐसे हैं कि जब भी आप प्रार्थना करते हैं सुनने में देर नहीं लगाते, और इनकी कोई परीक्षा नहीं लेना, बस आ करके अपनी विनती करके देखो। यह जो मंदिर है ये वेस्ट नॉर्थ के कोने में है, इसलिए वेस्ट को जो वास्तु में एस्ट्रोलॉजी में वेस्ट को इच्छा पूर्ति का स्थान कहा जाता है। तो ये जो कृष्णा गौशाला और साईं बाबा मंदिर है ये वेस्ट के कोने में है, इसलिए यहाँ पर इच्छा पूर्ति 90% होती है। इसलिए बाबा का धन्यवाद है कि हम सबको सेवा में मौका दे रहे हैं, और बहुत अच्छा है बाबा की सेवा, बाबा का आशीर्वाद। मैडम हमारी हमेशा उनके लिए बिल्कुल सेवा में तत्पर रहती हैं। ऑनलाइन सीसीटीवी कैमरे लगे हुए हैं जो देखते हैं कि कोई कमी तो नहीं है। ఇక్కడ ఇంకో భక్తురాలు అయితే ఉన్నారు, ఒకసారి తనతో మాట్లాడదాం. తన లైఫ్లో కూడా చాలా మిరాకిల్ జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు. అవేంటో ఒకసారి మనం తెలుసుకొని మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి తను బాబాని విశ్వసిస్తారో ఒకసారి అడుగుదాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు మేడం? మీనా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మేడం మీరు? మేము ఈ గుడి కట్టి ఇప్పుడు 5 years అవుతుంది. అంటే ఇంతకుముందు ఇక్కడ ఈ గుడియే లేకుంటే మేము ఇంతకుముందు రోడ్ అవతల వెంగళరావు బిల్డింగ్ కాడ అక్కడికి వెళ్తునే వాళ్ళు. అంటే నేను డెలివరీ అయినాక మా బాబుకి బాగలేకుండా ఉంటే 2020లో May 5th పుట్టాడు. అయితే ఆ టైంలో నేను అంటే కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు బాబు. అయితే తనకి కొంచెం చాలా అంటే 3 days తర్వాత డాక్టర్స్ ఏమన్నారంటే గ్యారంటీగా లేదు, ఇక బాబు మీకు దొరకడు అన్నారు. అయితే ఇక ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. మా హస్బెండ్ మేయర్ అక్కకి ఫోన్ చేసి ఒకసారి మీరు రండి అని చెప్పి అక్క సడన్గా హాస్పిటల్కి రావడము, కరెక్ట్ 5 minutesలో అక్కడికి నుంచి షిఫ్ట్ చేసినాం అనమాట రెయిన్బో హాస్పిటల్కి. కరెక్ట్ 1/2 hourలో బాబు సగం కోలుకున్నాడు. కరెక్ట్ గురువారం రోజే బయటపడ్డాము. నెక్స్ట్ గురువారం వరకు మేము ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చాము. మాకు లైఫ్లో నాకు చాలా పెద్ద మిరాకిల్ అంటే అదే మా బాబు గురించి. ఇక కరెక్ట్ ఆ టైంకి మాకు మేయర్ అక్కనే మా అక్కనే కరెక్ట్ గురువారం రోజు బాబా పంపించినట్టే అక్కడికి వచ్చింది. ఇక కరెక్ట్ 5 minutesలో అక్కడికి నుంచి డిశ్చార్జ్ చేయించారు. అంటే అక్కడ వేరే హాస్పిటల్కి మార్చడం జరిగింది. ఇప్పుడు మీకు అది ప్రతి గురువారం నాడు ఇక్కడ సేవ చేస్తున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది మేడం మీకు? చాలా ఎందుకంటే ఆ బాబా వల్లనే మేము ఇప్పుడు లైఫ్ ఇది అవుతుందన్నమాట. ఎందుకంటే చాలా మిరాకిల్ జరిగింది మాకు. అంటే ఏదన్నా బాబుకు కొంచెం బాగలేకున్నా మాకు హెల్త్ ప్రాబ్లం ఏమైనా వచ్చినా ఖచ్చితంగా బాబాని అంటే విభూది అన్నది మా ఇంట్లో ఎప్పటికి ఉండే ఉంటుంది. ఎవరు షిరిడికి పోయినా అదేందో అదృష్టం కొద్దీ ఎవరు పోయినా మాకు ఇస్తారనమాట. మొన్ననే అక్క వాళ్ళు కూడా గురి పౌర్ణమి రోజు మాకు ఇచ్చారు విభూది ప్యాకెట్. నేను అట్లా కలెక్ట్ చేసి పెడతా ఉండనమాట. మా బాబుకి డైలీ ఇప్పుడు హెల్త్ బాగాలేనప్పుడల్లా మేము డైలీ విభూది ధరించడం అనేది మాకు అలవాటు. చాలా నమ్ముకుంటాం. మా లైఫ్లో మేము నమ్ముకునేది బాబానే. ఆల్మోస్ట్ బుధవారం వచ్చి సేవ చేస్తాము. ఇప్పుడు ఏదైనా పండగలైనా ఏదున్నా ముందు రోజు వచ్చి ఇవన్నీ సేవ చేయడము, క్లీనింగ్ చేయడము. ఇప్పుడు వెండి సామాన్లు ఉంటాయి, ఈ దీపాంతాలు ఇవన్నీ తోమి క్లీన్ చేసి ప్రతి బుధవారం అయితే మేము వస్తాము. ప్రతి బుధవారం వచ్చి గుడి అంతా క్లీన్ చేసి గురువారం మార్నింగ్ నుంచి సాయంత్రం నైట్ హారతి వరకు ఉంటాం. అంటే మీ బాబుకు మంచి జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఈ విధంగా కార్యక్రమాలు. నేను కన్సీవ్ అవ్వకముందే నేను బాబాని మొక్కిన నాకు ఒక కొడుకు కావాలి అన్నది. ఆ బాబానే నాకు కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చి ఇక గురువారమే నాకు ఇక అక్కడికి నుంచి షిఫ్ట్ అవ్వడము ఇదన్నీ గురువారమే అయింది. ఇంకా నేను చాలా నమ్ముకున్నాను బాబాని. ఆ బాబా దయవల్లనే మేము ఇప్పుడు బతుకుతున్నాము. ఇంతగానో నమ్ముకున్న వాళ్ళకి బాబా కనిపిస్తుంటాడు అని చెప్పేసి చాలా మంది భక్తులు చెప్తున్నారు. మీ లైఫ్లో ఎప్పుడైనా మీకు కనిపించిన విశేషాలు ఏమైనా ఉంటాయి? నాకు 2-3 సార్లు కలలో కనిపించారు. నేను ఎవరికి చెప్పలేదు కానీ కలలో అంటే బాబా నవ్వినట్టు. అంటే ఇక్కడనే ఈ గుడిలోనే కూడా నేను సాయంత్రం ఆరతికి ఉంటాం కదా, నైట్ హారతి టైంలో ఒకటేసారి మనం బాబా ఫేస్ ఇట్లా చూసుకుంటూ ఉంటే డైరెక్ట్ ఇట్లా చూసుకుంటూ ఉంటేనే ఇట్లా బాబా మనల్ని చూసినట్టే అనిపిస్తుంది. చాలా సార్లు మాకు అట్లా ఇదయింది. మిరాకిల్ అయితే చాలా జరిగింది. అంటే ఈ గుడికి వస్తే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది.
ఏ ఒక టెన్షన్ ఉన్నా మనకు గుడికి వస్తే అసలు ఆ టెన్షన్ అనేది మర్చిపోతాము, అసలు చాలా హ్యాపీగా ఉంటాం. నా పేరు యశ్వంత్ రెడ్డి. నేను గత 8 సంవత్సరాల నుంచి ఇదే గుళ్ళో వస్తూ పోతూ ఇదే బస్తీలో ఉండేవాడిని. మామూలుగా భక్తుడిగా వచ్చేవాడిని. చిన్న ఆవులు ఉంటే ఆవులతో ఆడుకునేవాడిని. చిన్నప్పటి నుంచి అలా హ్యాబిట్ అయిపోయింది అది. దాని తర్వాత ఇక్కడ మేయర్ గారు గుడి స్థాపించారు. దాని తర్వాత వచ్చేసి మేము ఇక్కడే సేవ చేస్తూ కొన్ని రోజుల తర్వాత అన్నదానం కంటిన్యూ చేశాము. సో అన్నదానం దాంట్లో నేను మా అన్న అందరం కలిసి అన్నదానం ఇంకా కొద్దిగా డెవలప్ చేద్దామనేసి అందరం చేతులు కట్టుకొని పనిచేసాము. తర్వాత నేను కూడా ఇక్కడ ఒక 18 years అలా ఉన్నప్పుడు నా స్టడీస్ కూడా అయిపోయాయి. ప్రస్తుతానికి నా పీజీ అయిపోయింది. జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తావు లేదా ఇక్కడే ఉండు, టెంపుల్లోనే జాబ్ చేసుకొని మేయర్ గారు నాకు ఇక్కడ జాబ్ కూడా ఇప్పించారు. ఇదే గోశాల అండ్ ఇదే టెంపుల్కి మేనేజర్గా ట్రెజరర్గా నేను ఉన్నాను ప్రస్తుతానికి. అన్నదానం చేయడం అంటే చాలా గొప్పది. అండ్ వాళ్ళకు వండి పెట్టి ఇంకా మనం చూస్తుంటాం చాలా విగ్రహాల్లో బాబానే వండి పెట్టి చాలామందికి పెట్టిన విన్నవి మనం చాలా ఉన్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుంటుంది మీ లైఫ్? నాకు హ్యాపీగానే అనిపిస్తుంది, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ప్లస్ నేను మార్నింగ్ 8 నుంచి నైట్ 9 o'clock దాకా ఇక్కడ టెంపుల్లో ఉండే ప్రతి ఒక్క సేవ నేను చేస్తూ ఉంటాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు జరిగిన మంచి కూడా నాకు రావడం ఈ జాబ్ ఒకటే. ఎక్కడి నుంచి వస్తారు సార్? అత్తాపూర్ నుంచి వచ్చాను. అత్తాపూర్ నుంచి ఇక్కడికి వస్తారు ఎంత దూరం? అవును. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ? సో నేను లైక్ లాస్ట్ ఒక 1 year బ్యాక్ అట్లా వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానంకి డొనేషన్స్ తీసుకున్నారు. సో గుడి బాగుంది ఫస్ట్ థింగ్. సో అందరూ దేవుళ్ళు ఒకటే గుడిలో ఉన్నారు, శివుడు కానీ సాయిబాబా కానీ. సో వచ్చినప్పుడు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అని చెప్పేసి తెలిసింది. సో అక్కడ వాళ్ళని కనుక్కుంటే ఇంత అమౌంట్లో ఇంతమంది వారికి అన్నదానం జరుగుతుంది ఎవ్రీ గురువారం అని చెప్పేసి తెలిసింది. సో అట్లా ఈరోజు అన్నదానంకి మేము డొనేషన్ చేసి వచ్చినాము. ఏంటంటే అన్నదానం చేసింది మీరేనా ఈరోజు? ఈరోజు అంటే కొంచెం అమౌంట్లో ఇంతమందికి అన్నం పెట్టడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళినా చాలా అమౌంట్లో అవుతుంది. ఇక్కడ మనకు లిమిటెడ్ అమౌంట్లో ఇంత అన్నదానం చేయడం గుడి యొక్క గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాబా మీద నమ్మకంతో లేకపోతే ఇంకా మీకు ఏమైనా కోరికతోటి ఇలా చేసి? అందరి అంకలి ఒకటే. సో కోరికలు ఏం లేవు. సో కొంత